ఢిల్లీ నగరం డేంజర్ జోన్లో ఉంది. ఢిల్లీలోని 2 సైనిక పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో సదరు పాఠశాలల ప్రాంగణాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. అలాగే పాఠశాలల చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే లష్కరే తోయిబాకు చెందినటువంటి ఒక ఉగ్రవాద ముఠాను ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. కాగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులకు ఈ ముఠా సభ్యులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబుల బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ నగరంలోని 2 పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. కాగా ఈ 2 రక్షణ రంగానికి చెందిన పాఠశాలలు కావడం విశేషం. దౌల్ కువాన్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, అలాగే లోధి రోడ్డులోని ఎయిర్ ఫోర్స్ బాలభారతి స్కూల్కు ఈ బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు ఈమెయిల్స్ వచ్చిన వెంటనే సదరు పాఠశాలల యాజమాన్యాలు ఉన్నతాధికారులకు ఈ విషయం వెల్లడించారు. ముందు జాగ్రత్తగా 2 పాఠశాలల ప్రాంగణాలను ఖాళీ చేయించారు. చిన్నారులను, పాఠశాల సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఢిల్లీ పోలీసులతో పాటు బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్టిన 2 పాఠశాలల దగ్గర చేరుకున్నారు. అంతేకాదు ఆయా ప్రాంతాలలో క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే పాఠశాలల చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా సదరు బెదిరింపు ఈమెయిల్స్ విషయాన్ని సైబర్ సెల్ నిశితంగా పరిశీలిస్తోంది. బెదిరింపులు ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారు అనే అంశాలపై సైబర్ సెల్ దర్యాప్తు మొదలెట్టింది. అంతిమంగా భద్రతా ఏజెన్సీ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కాగా ఇటీవల ఢిల్లీ నగరానికి వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను పెంచారు. నగరంలోని అనేక ప్రాంతాలలో భద్రతా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ప్రధానంగా ఎర్రకోట సమీపాన గల చాందినీ చౌక్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా కిందటేడాది చివరిలో ఎర్రకోట సమీపాన బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే నిఘా వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ నగరానికి ఉగ్రవాద ముఠాల నుంచి పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రధానంగా ఢిల్లీ నగరంలోని ఎర్రకోట, అలాగే చాందినీ చౌక్ ప్రాంతాల సమీపాన గల ఆలయాలను ఈసారి ఉగ్రవాద ముఠాలు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా టెర్రరిస్టు ముఠా ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున కుట్ర చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. కాగా ఇందులో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగించాలని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పక్కా ప్రణాళిక రచించినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. కాగా ఉగ్రవాద ముఠాల నుంచి ప్రమాదం కేవలం ఢిల్లీ నగరానికి పరిమితం కాదని నిఘా వర్గాలు తెలియజేశాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఉగ్రదాడులు జరపాలన్నది లష్కరే తోయిబా ప్లాన్ అని నిఘా వర్గాల సమాచారం. దేశంలోని అన్ని రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆలయాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ ఘాతుకాలకు లష్కరే తోయిబా టెర్రరిస్టు ముఠా టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం. కాగా నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ నగరాన్ని జల్లెడపడుతున్నాయి. ప్రధానంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలపై కన్నేశాయి. రైల్వే స్టేషన్లు, మాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, విద్యా సంస్థలు ఇలా రద్దీగా ఉండే అన్ని ప్రాంతాలలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించడం మొదలెట్టాయి. అలాగే ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా తమకు సమాచారం ఇవ్వాలని భద్రతా బలగాలు కోరాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ పోలీసులు ఇటీవల ఉగ్రవాద ముఠాను అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఈ అరెస్టు జరిగింది. ముఠాలో మొత్తం 6 ఉన్నారు. కాగా వీరంతా బంగ్లాదేశ్ వారే. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉగ్రదాడుల కుట్ర పన్నారన్న ఆరోపణలు ఈ ముఠా సభ్యులపై ఉన్నాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ISIతో పాటు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న అనేక ఉగ్రవాద సంస్థలతో సదరు ముఠాకు సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా అరెస్టైన 6 ఉగ్రవాదులు నకిలీ ఆధార్ కార్డులు ఉపయోగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒరిజినల్ ఆధార్ కార్డులు దాచిపెట్టి గార్మెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నట్టు నకిలీ ఆధార్ కార్డులతో దేశంలోని అనేక ప్రాంతాలలో వీరు తిరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఏదేమైనా ఢిల్లీ నగరం డేంజర్ జోన్లో ఉందన్నది వాస్తవం.